మత సామరస్యానికి ప్రత్యేకంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో కొంతమంది స్వార్థపరులు కావాలని మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి అప్రతిష్టలు చేస్తున్నారని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని మత సామరస్యాన్ని కాపాడాలని పిఠాపురం ప్రజా సంఘాల సమన్వయ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లపురలో కొత్తపేటలో 2 చర్చిల్లో ప్రార్థనలు నిలుపు చేయాలని ఇటీవల జరిగిన వివాదంపై సమన్వయ కమిటీ నాయకులు గొడుగు సత్యనారాయణ, కండవెల్లి లోవరాజు, గుదిమెళ్ల భాస్కరాచార్యులు మాట్లాడారు. అధికారుల మెజారిటీగా ఉన్న హిందూ మత సంఘాల ఒత్తిడికి తలగ్గడం బాధాకరమన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 25 ఏ మతస్థులకైనా సమానంగా వర్తింపచేయాలన్నారు. కార్యక్రమంలో సభ్యులు కోరాకల సింహాచలం, కొంగు నూకరాజు, ఫెడరక్ తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేక కేసు నమోదు చేయవలసిన అవసరం ఉంది. ఆల్రెడీ ఇతని మీద ప్రతిపాడు పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉంది. అటువంటి రౌడీ షీట్ స్వచ్ఛందంగా ఎలా తిరుగుతారు? ఏదైనా జరిగినప్పుడు పోలీసు వారు రెవెన్యూ వారికి, కలెక్టర్ గారికి బైండ్ ఓవర్ చేస్తారు ఇటువంటి వ్యక్తుల్ని. కానీ ఇతను ఎక్కడ ఉంటే అక్కడ మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ ఉన్నాడు, ప్రజల మధ్య అల్లకొల్లను సృష్టిస్తూ ఉన్నాడు. వీళ్ళకి ఏదైతే అన్నదమ్ములుగా ఉన్నటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవుల మధ్య గొడవలు సృష్టిస్తూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకోవాలా? ఎందుకంటే 5 మెన్ కమిటీ ఉంది ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో. ఈ 5 మెన్ కమిటీ ఏదైతే ఉందో ఇటువంటి అల్లకొల్లలకి బాధ్యత వహించవలసి ఉంటుంది. ఎందుకంటే సామరస్యంగా ఉన్నటువంటి నియోజకవర్గాన్ని ఇలాంటి వ్యక్తులు అల్లకొల్లని చేస్తూ ఉంటుంటే మరి చూస్తూ ఊరుకోకూడదు. దాని మీద తగిన చర్యలు తీసుకుని ఇటువంటి మత సామరస్యాన్ని రెచ్చగొట్టకుండా స్నేహపూర్వకంగా ఉండే విధంగా మేము ఉండాలని మేము కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా పర్మిషన్లు అడుగుతూ ఉన్నారు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి చర్చిలకి ఇప్పటి వరకు పర్మిషన్లు ఇవ్వలేదు. అలాగే చాలా దేవాలయాలు ఉన్నాయి, చాలా మసీదులు ఉన్నాయి, చాలా చర్చిలు ఉన్నాయి. ఇవన్నిటిని పర్మిషన్ ఏదైతే ఉంది ఈ మధ్య కాలంలో అడుగుతూ ఉన్నారు తప్ప ఇంతవరకు కూడా ఎవరు దేవుడిని వాళ్ళు పూజించుకుంటూ ఉన్నారో, పక్క దేవుని ఏదైతే ఉందో ఇతర దేవుడిని గౌరవిస్తూ ఉన్నారో ఆ విధంగా సోదరభావంతో వెళ్ళిపోతున్నటువంటి నియోజకవర్గాన్ని అల్లకొల్లం చేస్తున్న ఇటువంటి వ్యక్తులపై చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మత సామరస్యాలను కాపాడవలసిందిగా అధికారులందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏ రకంగా సనాతన ధర్మం కింద తీసుకొస్తున్నారు అనేది పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టి ఆలోచించాలా. సనాతన ధర్మం అంటే ఎవడో పూజ చేసుకుంటే ఆయన కొట్టడం, ఎవడో ప్రార్థన చేసుకుంటే ఆయన కొట్టడం అనేది కాదు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, సనాతన ధర్మం అంటే అందరూ సమానంగా ఉండి అందరూ సమానంగా జీవించాలని చెప్పారు. కొంతమంది ఆర్ఎస్ఎస్ గవరయ్య ఎవరైతే ఉన్నారో ఈ గవరయ్య కులమతాలు లేపి అక్కడ అన్నదమ్ముల్లాగా ఉన్న వాళ్ళని కొట్టు చచ్చేటట్టుగా బయట నుంచి కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చి దీన్ని గొడవలు చేస్తూ ఉన్నాడు. అందుని కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం గారు దీని మీద చాలా దూరంగా ఆలోచించి ఇక్కడ ఒక కమిటీ వేసి ఈ ఎవరైతే గవర్నర్ ఉన్నాడో ఇతన్ని అయితే మాత్రం ఇమీడియట్గా కస్టడీ తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారికి ఆదేశాలు ఇవ్వాలి. అలాగే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో అందరూ కూడా అన్ని కులాలు, అన్ని మతాలు కూడా ఒక అన్నదమ్ముల్లాగా మేము ప్రయాణం చేస్తున్నాం. అందుకనే మీకు ఇంత మెజార్టీ ఇచ్చి పిఠాపురం నియోజకవర్గంలో గెలుచుకోవడం జరిగింది. అలాగని చెప్పేసి ఏ పార్టీ అయినా ఏదైనా ఇప్పటికీ అందరూ సమానంగా ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక డిప్యూటీ సీఎం అలాంటి నియోజకవర్గంలో ఇలాంటి కుల మతాల గొడవలు పెట్టి కొంతమంది ఆర్ఎస్ఎస్ నాయకులు కొంతమంది ఇలా ప్రయాణం చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఈ పాస్టర్లకైతే చర్చిలకైతే తగు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సభముఖంగా తెలియజేసుకుంటూ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకున్నాం. మరి కొద్దిమంది బయట వ్యక్తులు వచ్చి జనాలను పోగేసి మరి ఈ రకమైన ఉధృతులు సృష్టిస్తే వాళ్ళకి తలొగ్గి మరి క్రైస్తవులకి, మైనార్టీలకి అన్యాయం చేయొద్దు. మరీ ముఖ్యంగా ఈరోజు రాజ్యాంగం మత స్వేచ్ఛ కల్పించింది. ప్రతి మతానికి కూడా ఒక ఆత్మ ప్రబోధానుసారం వాళ్ళు దాన్ని స్వీకరించి ప్రచారం చేసుకునే హక్కు, అదే రకంగా దాన్ని అమలు చేసుకునే హక్కు కలిగి ఉన్నారు. మరి ఈరోజు ఎప్పటి నుంచో ఉన్న వాటి మీద ఇప్పుడు ఏదో కొత్తగా పెడుతున్నట్టుగా వీళ్ళు ఏదో మరి ఆంక్షలు విధించి ఇబ్బందులకు గురి చేయడం అనేది కరెక్ట్ కాదు. పిఠాపురంలో ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. ఇప్పటికైనా సరే మరి ఇక్కడ ఉన్న అధికారులు, జిల్లాధికారులు కూడా స్పందించి ఈ మత సామరస్యానికి కాపాడడానికి అన్ని చర్యలు చేపట్టాలని చెప్పి భవిష్యత్తులో మేము కూడా ఈ దళిత సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, న్యాయవాద సంఘాలు జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారి దృష్టికి ఈ సమస్యలన్నింటినీ తీసుకెళ్లి మరి మత సామరస్యాన్ని కాపాడడం కోసం మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తాం.